డియర్ ఫ్రెండ్స్, ప్రతి సినిమాలోని హ్యాట్రిక్ హీరో డాక్టర్ శివరాజ్ కుమార్ గారు ఉంటే సినిమా హిట్ అవుతుందా, నిజమేనా అనే మాట వినిపిస్తుందండి. ఎందుకంటే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రీసెంట్గా డాక్టర్ శివరాజ్ కుమార్ గారు యాక్ట్ చేసిన ప్రతి మూవీ కూడా హిట్ అయింది. 2017లో బాలకృష్ణ గారితో యాక్ట్ చేసిన గౌతమిపుత్ర శాతకర్ణి, మన డిసెంబర్లో రజనీకాంత్ గారితో వచ్చిన జైలర్, ధనుష్తో వచ్చిన కెప్టెన్ మిల్లర్, ఈ మూడు సూపర్ హిట్ అండి. నెక్స్ట్ రామ్ చరణ్ గారితో RC-16 అనే మూవీలో కూడా యాక్ట్ చేస్తున్నారంటే అది కూడా కన్ఫర్మ్ అయింది, నిన్న రివీల్ అయింది. అది కూడా చూడండి, ప్రతి మూవీ కూడా ఆయన యాక్ట్ చేసిన అన్నీ హిట్టే. ఒక చిన్న క్యారెక్టర్ కానివ్వండి, లీడ్ రోల్ కానివ్వండి, ఆయన ఒక స్పెషల్ అపీరెన్స్ ఉంటుంది. జైలర్ చూడండి, కెప్టెన్ మిల్లర్ చూడండి, ఆయన యాక్షన్కి కన్నడ ప్రేక్షకులందరూ పెద్ద అయిపోతారు. ఇప్పుడు మనం కూడా అలవాటు పడ్డాం అంటే ఆయన యాక్షన్ కూడా మనం కూడా ఫిదా అవుతున్నాం అండి. కన్నడ ప్రేక్షకులు, ఆయన ఫ్యాన్స్, కన్నడ మీడియా కూడా ఆయన్ని హ్యాట్రిక్ హీరో అని పిలుస్తారు. హ్యాట్రిక్ హీరో అని ఎందుకు పిలుస్తారంటే 1986లో ఆనంద్ అనే మూవీ వచ్చింది, సూపర్ హిట్. 86లో రథసప్తమి అని వచ్చింది, అది సూపర్ హిట్. 88లో మనమిచ్చిద హుడిగే అంటే అమ్మాయి పిల్ల అని అర్థం అనమాట, అది కూడా సూపర్ హిట్ అయింది. వరుసగా ఒక్కొక్క సంవత్సరం 3 సూపర్ హిట్ సినిమాలు వచ్చిన హీరో ఎవరు లేరు అనుకుంటా నాకు తెలిసి. అందువల్ల ఆయన్ని హ్యాట్రిక్ హీరో అని పిలుస్తారు. డాక్టరేట్ అని బిరుదు ఎందుకు ఇచ్చారంటే ఆనంద్లో ఆయన చేసిన యాక్షన్కి బళ్ళారిలో 2012లో అది కేవీ యూనివర్సిటీ అని ఉందండి, వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారు. మెయిన్ ఏంటంటే ఆయన ఫేస్లో ఒక గంభీరత ఉంటుందండి, ఒక స్పెషల్గా ఉంటాడు, రగ్గడ్గా, రఫ్గా. ఆయన కళ్ళు చూడండి కొద్దిగా ఉగ్రంగా ఉంటాయి, అందుకే ఆయన్ని స్పెషల్ క్యారెక్టర్లో తీసుకుంటారు. ఒక హెల్పింగ్ ఫ్రెండ్ కానీ, ఒక హీరో పాత స్నేహితుడు కానీ, ఎలాంటి క్యారెక్టర్లు ఆయన బాగా మిడిపోతాడు. మనం కూడా ఆయనకి స్లోగా అడాప్ట్ అవుతున్నామండి. అందుకని నేను చెప్పాను, ఆయన యాక్ట్ చేసిన ప్రతి మూవీ కూడా ఆల్మోస్ట్ ఆల్ సక్సెస్ఫుల్లే. ఇంకా నెక్స్ట్ చాలా మూవీస్ ఉన్నాయంట ఆయనవి. మన తెలుగు ఫిల్మ్ మేకర్స్, సౌత్ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అందరూ రాజ్ కుమార్ గారిని ఇంకా ఎన్ని మూవీస్లో యాక్ట్ చేయమని అడుగుతారో వెయిట్ చేయాలండి. ఎందుకంటే ఒకటి కలిసి వచ్చిందంటే ఆ పందాన్ని అందరూ అనుసరిస్తారు. రాజ్ కుమార్ గారి రోల్ ఉంటే ఆ సినిమా సూపర్ హిట్ అనే మాట ప్రస్తుతం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక టాక్ అయిందండి.